ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా అంటే అందరినీ భయపెడుతుంది. అసలు ఈ కరోనా ఇప్పుడు చాలా వరకు ఆంధ్రప్రదేశ్‌లో చాలా కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసా ఒకటో రెండో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా పైన మనతో మాట్లాడడానికి కడపలోనే సీనియర్ మోస్ట్ ఊపిరితిత్తుల డాక్టరు రామాంజన్ రెడ్డి సార్ ఉన్నారు. ఆయనని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు కరోనాలో చాలా కేసులు చూశారు మీరు. మీ హాస్పిటల్ కూడా చాలా వరకు పెట్టి క్లినిక్‌లో చాలామంది నయం చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తే థర్డ్ అంటే ఫస్ట్, సెకండ్ వేవ్ చూసాం. ఇప్పుడు థర్డ్ మళ్ళా వస్తుందా అని చెప్పి కూడా జనాల్లో చాలా భయాందోళన నెలకొంది. చాలా కేసులు కూడా ఇప్పుడు కడపలోనే రాష్ట్రంలో ఎక్కువ కేసులు వస్తున్నాయని చెప్పి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సార్ మొత్తానికి ఈ కరోనా ఒకవేళ ఇప్పుడు మీరు చూసింటారు మీరు కూడా టీవీలలో. కరోనాను ఒకవేళ వస్తే ఎలా ఎదుర్కోవాలి? ఏంటి సార్ ఇప్పుడున్న పరిస్థితి? యాక్చువల్గా కేసులు ఒక కడప అని కాదండి, చాలా వరకు స్టేట్ మొత్తంలోనే కాకుండా ఇండియా మొత్తం మీద రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా ముఖ్యంగా ఎక్కువగా చూస్తున్నటువంటి ప్లేసుల్లో కేరళ ఒకటే అండి. కేరళ తర్వాత ఆల్మోస్ట్ కింది స్థానంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో అయితే లేదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రాలో మొట్టమొదటగా కడపలో మనకు నిర్ధారణ అవ్వడం వల్ల కడప గురించి ఎక్కువగా వార్తల్లో రావడం జరిగింది. దాదాపుగా ఇంచుమించు గవర్నమెంట్ కాలేజీలో ఇంచుమించు ఒక 12 నుంచి 14 కేసుల వరకు నమోదైనటువంటి పరిస్థితి. అందులో దాదాపుగా 2-3 కొద్దిగా తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి మాట వాస్తవం. కాకినాడలో కావచ్చు, లేకుంటే మంగళగిరిలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, అక్కడక్కడ అరాకొరా కేసులు నమోదైన మాట వాస్తవం. అయితే అక్కడ ఇబ్బంది పడ్డటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, అంటే చనిపోయినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే ఇబ్బంది పడ్డ వ్యక్తులు కావచ్చు, ఈ కరోనాతో అని మాత్రం అనుకోకూడదండి. అంటే కోవిడ్ అనేటువంటి సమస్య కాకుండా తనకి ఉన్నటువంటి కోమార్బిడ్ కండిషన్స్, అంటే మిగతా కారణాలు ఏమున్నాయి అంటే గుండెకి సంబంధించిన సమస్యలు కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్స్ కావచ్చు, లేకుంటే మిగతా అసోసియేటెడ్ కండిషన్స్ ఏముంటాయో వాటి వల్ల తను ఇబ్బంది పడి ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితి తప్ప కోవిడ్ వల్ల అనేటువంటిది అయితే కాదండి. ఈవెన్ మన వైరాలజీ స్టడీస్లో కూడా కోవిడ్ నుంచి ఏదైతే ఉంటుందో వేరియంట్, అంటే యాక్చువల్గా మనకు సంబంధించి మనం చూసినటువంటి వేరియంట్స్లో ఒమిక్రాన్ అనేటువంటి వేరియంట్ గురించి మనం చాలా వరకు మాట్లాడుకోవడం జరిగింది. అందులో ఒక లీనియేజ్ ఇప్పుడు RF5 అనేటువంటి వేరియంట్ లాగా మనకు నిర్ధారణ బయటపడ్డదండి. ఇప్పుడు కోవిడ్ నుంచి పంపించినటువంటి వైరాలజీ ల్యాబ్కు పంపించినటువంటి కేసుల్లో, పాజిటివ్ కేసుల్లో ఏ టైప్ ఆఫ్ వేరియంట్ అని మనకు నిర్ధారణ వచ్చింది అంటే ఒమిక్రాన్ RF5 వేరియంట్. అదొక లీనియేజ్ అండి, కొత్తగా పుట్టుకొచ్చినటువంటి రకం అయితే కాదు. అంటే దాదాపుగా ముందున్నదే కొద్దిగా హైబ్రిడ్ వేరియంట్ అనుకోండి, అంతే తప్ప తీవ్రతని ఎక్కువగా చూపించి భయభ్రాంతులకు గురి చేసేటువంటి రకం అయితే కాదు. 2, మనకు కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అది కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, 2 రకాల వ్యాక్సిన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల చాలామందిలో ఆ యొక్క నిర్ధారణ అంటే యాంటీబాడీస్ ఉండి ఆ యాంటీబాడీస్ మనల్ని కాపాడడానికి సహాయపడేలానే మనకు దోహదపడుతున్నాయి. అయితే చాలామంది భయభ్రాంతులకు గురయ్యేది ఏంటంటే పాజిటివ్ అని కేసు నిర్ధారణ అయితే మొదటగా పానిక్ సిచ్యువేషన్స్ అరైజ్ అవుతున్నాయి. అలా కాకుండా ఒకటే చెప్పదలుచుకున్నామండి, ఈ యొక్క కోవిడ్ అనేటువంటి రకం సాధారణంగా మనం రెగ్యులర్గా ఓపీస్లో అంటే క్లినిక్స్కి వచ్చేటువంటి చాలా కేసుల్లో సింపుల్ జలుబుతో వచ్చేటువంటి వాటిల్లో కూడా మనం రొటీన్గా చేసేటువంటి స్వాబ్స్ అంటే నేసోఫారింజియల్ స్వాబ్ కానీ ఓరోఫారింజియల్ స్వాబ్ కానీ చేస్తే చాలామందిలో పాజిటివ్ రావచ్చండి. ఎందుకంటే కొత్తగా పుట్టుకొచ్చేటువంటి స్ట్రెయిన్స్కి సంబంధించినటువంటి టెస్టింగ్స్ ఇంకా పూర్తిగా మార్కెట్లోకి రాలేదు. సో పాత కార్డ్ టెస్టింగ్స్తోనే మనం చేస్తున్నాం. అందువల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పాజిటివ్ వచ్చినా కూడా అది కొత్త వేరియంట్ లాగా మీరు అనుకోవడానికి లేదు. అయితే నిర్ధారణ అయినటువంటి వేరియంట్ మాత్రం ఏదైతే మనకు పాజిటివ్ వచ్చి మనం పంపించామో ల్యాబ్కి, అక్కడ RF5 అనేటువంటి వేరియంట్ నిర్ధారణ అయింది. అది ఒమిక్రాన్ వేరియంటే అండి, చాలా మైల్డ్ ఫామ్. అది తీవ్రత రూపం దాల్చేటువంటి అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు నిర్ధారణ అయినటువంటి అన్ని కేసుల్లో మెజారిటీ పీపుల్ సింపుల్ మైల్డ్ జలుబులతో కావచ్చు, లేకుంటే కొంత కండరాల నొప్పులతో కావచ్చు, లేదంటే మైల్డ్ కాఫ్తో కావచ్చు ఇబ్బంది పడ్డారే తప్ప తీవ్రత రూపం దాల్చి ఒకప్పట్లాగా అంటే వెంటిలేటర్ పైకి వెళ్ళి ఇబ్బంది పడి ప్రాణహాని మీదకి తెచ్చుకునేటువంటి సందర్భాలు అయితే తక్కువ. అయితే నిర్ధారణ పరీక్షలు చేస్తే అది స్వాబ్ రూపంలో కాకుండా ఈవెన్ సిటీ స్కాన్ రూపంలో కూడా డెఫినెట్గా కొంత నీకు వైరల్ పిక్చర్ అంటే 2 వైపులా గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అంటే ఊపిరితిత్తుల్లో అప్పట్లో మనం మాట్లాడుకున్నటువంటి మచ్చల్ టైపు అంటే వైరల్ న్యూమోనియాస్కి సూచకాలుగా ఏవైతే మాట్లాడుకున్నామో ఆ విధంగా నిర్ధారణ జరగచ్చు. అంత మాత్రాన తీవ్రత రూపం అయితే లేదండి. మేబీ 1 or 2 days హాస్పిటల్ డే ప్రొలాంగ్ అయిండొచ్చు, అంతే తప్ప
తీవ్రత రూపం దాల్చదు అని మాత్రమే నమ్ముతున్నాము. ఇప్పటి వరకు స్టడీస్ కూడా అలానే చెప్తున్నాయి. లిటరేచర్ కూడా ఈ యొక్క ఒమిక్రాన్ ఆర్ఎఫ్ వేరియంట్ అనేది 5 వేరియంట్ అనేది తీవ్రత రూపం దాల్చకపోవచ్చు అని మాత్రమే సూచిస్తున్నాయి. ఈవెన్ మన ఇండియన్ వైరాలజీ ల్యాబ్స్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా అలానే చెప్తున్నాయి. సార్ ఒకటి అవగాహన ఎంత కల్పించినప్పుడు ప్రజల్లో ఒక అనుమానం ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన కేసుల్లో దాదాపు ఇప్పటికే ఒక 4 వరకు చనిపోయిన పరిస్థితి. అంటే ఇది కోవిడ్ వల్లే చనిపోయారని ప్రజలు చాలా వరకు భయపడుతున్నారు. దీనిపైన ఏం చెప్పబోతున్నారు? అదే పల్మనాలజిస్ట్గా, ఊపిరితిత్తుల వ్యాధి సంబంధించినటువంటి డాక్టర్గా మేము చూసేటువంటి కేసుల్లో చాలా వరకు మమ్మల్ని భయభ్రాంతులు చేసేవి ఉంటాయండి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ కేసులే చూస్తాం. అది టీబీ కావచ్చు, నార్మల్ న్యూమోనియాస్ కావచ్చు, వైరల్ న్యూమోనియాస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ప్రతి కేసుని మేము సింపుల్ న్యూమోనియా లాగానే ట్రీట్ చేస్తాము. ఇప్పటి వరకు రెగ్యులర్గా డైలీ మేము 40 నుంచి 50 కేసులు చూస్తామండి. ఎక్కడా కూడా స్ప్రెడింగ్ రూపంలో అయితే మాకైతే కనిపించట్లేదు. 2 నిర్ధారణ జరిగిండొచ్చు, పాజిటివ్ వచ్చిండొచ్చు, బట్ తీవ్ర రూపం దాల్చి చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది కోవిడ్ వల్ల మేమైతే అనుకోవట్లేదండి. ఈవెన్ ఎందువల్ల చనిపోయారన్నటువంటి దానికి కూడా గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఒక ఇన్పుట్ ఇచ్చారండి. అందులో కూడా కోమార్బిడ్ కండిషన్స్, కోవిడ్ కాకుండా తనకున్నటువంటి అసోసియేటెడ్ బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, గుండె కావచ్చు, కిడ్నీ కావచ్చు, వాటి వల్ల నీకు తీవ్ర రూపం దాల్చి బ్యాడ్ అయ్యారే తప్ప కోవిడ్ వల్ల అయితే కాదండి. అందువల్ల జనాలైతే ఒక్కటే చెప్పదలుచుకున్నామండి, ఒక ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి డాక్టర్గా ఎక్కడా కూడా భయభ్రాంతులకు గురవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు. తీవ్ర రూపం దాలుస్తుంది అన్నటువంటి మాట అవాస్తవం. అయితే జాగ్రత్తలు పాటించడం మాత్రం తప్పదు. అది ఈ రోజు కాదండి, రేపైనా ఎప్పుడైనా జాగ్రత్తలు పాటించాలి. డెఫినెట్గా పాజిటివ్ కేసు వచ్చిన దగ్గర సంతోషంగా దాన్ని ఏమంటారు ఉంది అని బయట పెట్టుకుందాం, ఐసోలేట్ చేసుకుందాం. అట్లీస్ట్ ఒక 2 to 5 days ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అట్లీస్ట్ మనకు 14 రోజుల వరకు కూడా దాని ఎఫెక్ట్స్ కొద్ది మందిలో ఉంటాయండి. ఎప్పుడైతే మనకు ఫీవర్ కట్టి అట్లీస్ట్ మనకు 24 to 36 hours 24 to 48 hours ఫీవర్ లేదు, 100% దాని తీవ్రత తగ్గురూపం పట్టినట్టే లెక్క. సో కంగారు పడాల్సింది అయితే కాదండి. మిగతా సమస్యలు అంటే సాచురేషన్ పడనంత వరకు భయభ్రాంతులకు గురవ్వకండి. పాజిటివ్ వచ్చినంత మాత్రాన అది తీవ్రత రూపం దాల్చినట్టు కాదు. సో ప్యానిక్ సిచ్యువేషన్స్ అయితే ఎటువంటివి లేవనే నమ్ముతున్నాము. ఒక డాక్టర్గా ధైర్యంగా ఉండమనే చెప్తున్నాము. దాన్ని ఒక సాధారణ ఇన్ఫెక్షన్ లాగే ట్రీట్ చేయండి, భయపడకండి. ఒకప్పుడు మీరు తీసుకున్నటువంటి వ్యాక్సినేషన్ అంతా కూడా అది మీకు సివియరిటీని పెంచకుండా దోహదపడేదే. మీరు తీసుకునేటువంటి ప్రాపర్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో అదే మంచి ప్రోటీన్ ఫుడ్, ఇమ్యూనిటీని పెంచుకోవడం కోసం అది మొదటి నుంచి పాటిస్తున్నాము. అది ఇప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. సో కంగారు పడాల్సింది ఏం లేదు. సో ఏ జ్వరం వచ్చినా మీరు మెయింటైన్ చేసేటువంటి ప్రాపర్ హైడ్రేషన్ అంటే మంచిగా నీటి శాతాన్ని తాగండి. తీవ్ర రూపం దాల్చితే డెఫినెట్గా హాస్పిటల్స్ ఉన్నాయి, అందుబాటులో డాక్టర్స్ ఉన్నారు, అవి కూడా మీకు నార్మల్గానే సెటిల్ అయిపోతున్నాయండి 1 weekలో. కంగారు పడాల్సింది అయితే కాదు. సార్ వ్యాక్సినేషన్ విషయానికి వస్తే అంటే చాలా వరకు జనాల్లో ఒక అపోహ ఉంది సార్. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకు మళ్ళా కరోనా కంపల్సరీ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, వాళ్ళే ఎక్కువ వీటి బారాన పడతానారని కూడా ఒక అనుమానం ఉంది సార్. వాస్తవమైన ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకే పాజిటివ్ వస్తుందా? లేదండి, యాక్చువల్గా వ్యాక్సినేషన్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ టైంలో చాలా మందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయండి, బ్లాక్ ఫంగస్ అంటారు. అటువంటి వచ్చినప్పుడు చాలామంది ఈ అట్రిబ్యూషన్ అంటే ఏదైతే ఉంటుందో ఈ యొక్క వ్యాక్సినేషన్కి అంటగట్టడం జరిగింది. అది కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, 2 రకాల వ్యాక్సిన్స్ మనకి ఇచ్చారు. మొదటి విడతలో ఒక రకం, రెండో విడతలో ఒక రకం ఇచ్చారు. అయితే 2 కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్స్. అయితే వీటిల్లో ఎక్కడా కూడా ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల కోవిడ్ వస్తుంది అనేది మాట అవాస్తవం, అపోహ. దాని గురించి ఎవరు నమ్మాల్సిన పని లేదు. 2, ఈ యొక్క వ్యాక్సినేషన్ వల్ల చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇచ్చిన తర్వాత కొంచెం తలనొప్పి రావచ్చు, కండరాల నొప్పులు రావచ్చు, లేదంటే కాస్తో కూస్తో దాని ఏమంటారు జ్వరం వచ్చి పోయిండొచ్చు. అంత మాత్రాన అది కోవిడ్ వచ్చినట్టు కాదు. 3వ రకం కొన్ని స్కిన్ రియాక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది అనఫెలెక్టిక్ రియాక్షన్స్ అంటాం. అది కొద్ది మందిలో చూస్తాం, అందరిలో కాదు. లిటరేచర్లో అక్కడక్కడ ఏదో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, థ్రాంబోసిస్లు అంటే రక్తం గూడు కట్టేటువంటి స్వభావాలు 1 or 2 పేషెంట్స్లో చెప్పిండొచ్చండి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. దానివల్ల మనకు ప్రొటెక్టివ్ షీల్డ్ లాగే అది ఉపయోగపడిందే తప్ప దానివల్ల ఎటువంటి ఇబ్బందులు లేవు. 2, అది వేసుకున్న వాళ్ళలో ప్రొటెక్షన్ ఇంకా ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు భయపడేటువంటి పిక్చర్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చిన వేరియంట్ నుంచి కూడా అది కాపాడుతుంది. సో 100% భయాలనే వదిలేసేయండి, దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ ఇంకొకటి, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కరోనా పాజిటివ్ వచ్చి ఐసోలేషన్ వార్డులో ఉండి రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళా కరోనా వస్తుందా ఇప్పుడున్న సిచ్యువేషన్లను కూడా చాలామంది భయపడుతున్న పరిస్థితి. దీనిపైన ఏమంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే ఏ ఇన్ఫెక్షన్ అయినా మళ్ళీ రాకూడదనేది లేదండి. కోవిడ్ అనేది ఒక సాధారణ ఇన్ఫెక్షన్ అండి.
అది ఏ ఇన్ఫెక్షన్ అయినా, అది బ్యాక్టీరియలా, వైరలా, ఫంగలా, ఇంకొకట, ఒకసారి వస్తే మళ్ళీ రాకూడదు అనేది లేదు. అయితే ఒకసారి వచ్చినటువంటి పేషెంట్లో ఈ కోవిడ్లో మీకేమవుతున్నాయి, ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి క్రిమి మనకు అటాక్ అయితే పోరాడడానికి రెడీగా ఒక సైన్యం ఏర్పాటు చేసుకున్నాం ఆల్రెడీ. అది నీకు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో ఆటోమేటిక్గా బాడీ నీకు దాన్ని తయారు చేసుకొని, యాంటీబాడీస్ తయారు చేసుకొని కూర్చొని ఉంది. దానిపైన మళ్ళీ ఏం చేసాం, వ్యాక్సినేషన్ ఇచ్చి ఎక్స్ట్రా మనం సపోర్టివ్ ఇది ప్రొటెక్షన్ రెడీ చేసుకున్నాం. అందువల్ల పోరాడే సైన్యం లోపల ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో దానివల్ల అయితే రాదు. తీసుకున్న వాళ్ళలో ఇంకా సేఫ్ జోన్లో ఉంటాము. సో కంగారు పడాల్సిన లేదు. ఈవెన్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్లో భాగంగా మీరు చూస్తే ఒక రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కావచ్చు, సపోర్టివ్ కేర్ కావచ్చు, హైడ్రేషన్ కావచ్చు, స్టిరాయిడ్స్ కావచ్చు, ఇవి రెగ్యులర్గా మనం చూసినటువంటి ట్రీట్మెంట్ అండి. ఇవి కాకుండా ఇంకొక లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏముంది, వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో ఏవైతే యాంటీబాడీస్ ఫామ్ అయి ఉంటాయో వాటి నుంచి దాని ఏమంటారు ప్లాస్మా కలెక్ట్ చేసి అది కూడా ఒక ట్రీట్మెంట్ లాగా వాడే సందర్భాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి, వ్యాక్సినేషన్ మనకు సహాయపడుతోంది అంతే తప్ప హాని చేయట్లేదు. సో కంగారు పడాల్సిందైతే ఏం లేదు. సరే, ఈ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చాలామంది మనం చూసుకుంటే చాలామంది చనిపోయారు. ఏ వయసు వాళ్ళైనా కావచ్చు, చాలామంది భయపడి చాలామంది చనిపోయారని కూడా మనం విన్నాం. కానీ ఈ సందర్భంలో ఒక మాట బయటకు వచ్చింది, అంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు ఈ కరోనా ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు, వాళ్ళు చాలా సేఫ్ అయ్యారని చెప్పి కూడా ఒక ప్రచారం జరిగింది సార్. నిజంగానే ఆల్కహాల్ తీసుకుంటే ఈ కరోనా బారిన పడమంటారా? ఇవన్నీ ఫాల్స్ బిలీఫ్స్ అండి. అంటే ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు కదండి, ఆ విధంగా చెప్పేవే తప్ప ఎక్కడా కూడా యాజ్ ఎ మెడికల్ పర్సన్, ఒక మెడికల్ పర్సన్గా ఒక లిటరేచర్ కూడా ఎప్పుడూ కూడా ఈ విధమైనటువంటి స్టడీస్ ఎక్కడా లేవండి. సో ఇవన్నీ రాంగ్ కాన్సెప్ట్స్. సో ఆల్కహాల్ వల్ల ప్రొటెక్షన్ అయితే రాదు, దాన్ని నమ్మి ఎవరు మోసపోవద్దు. సరే, మనం ఈ కరోనాలో చూస్తే ఎక్కువ అంటే కరోనాలో జాగ్రత్తలు తీసుకోవాలని మనం అంటున్నాం. కానీ మనం చూసుకుంటే రోడ్ సైడ్ ఉండే పీపుల్స్ ఎటువంటి జాగ్రత్తలు పాటించరు. వాళ్ళు ఎక్కడే కానీ ఏం మాస్కులు పెట్టుకున్న పరిస్థితి మనం చూడం. కానీ మనం చూసుకుంటే ఎక్కువ జాగ్రత్తలు పాటించిన వాళ్ళు ఈ కరోనా బారిన పడ్డారు, చనిపోయారు. కానీ వాళ్ళకి ఎటువంటి జరగలేదు. ఏమంటారు సార్, వాళ్ళకి ఎందుకు ఈ కరోనా ఎఫెక్ట్ చూపించలేదు? బేసిక్ ఏంటంటే ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ రెండు రకాలండి. ఇప్పుడు నువ్వు బలంగా ఉంటే ఎవడు కొట్టడండి. సో మీరు చెప్పేటువంటి రోడ్ సైడ్ వ్యక్తులు ఫైటర్స్, అంటే చిన్నప్పటి నుంచి కింద మీద పడి బతికేవాళ్ళు, ఫైట్ చేస్తూ బతికేవాళ్ళు, పోరాడేవాళ్ళు. సో ఆటోమేటిక్గా ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులండి. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్స్ బారిన పడేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ బారిన పడ్డా అది డిసీజ్ లాగా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. సో మీరు నేను అందరం ఇన్ఫెక్టెడే, బట్ డిసీజ్ లాగా మారే వాళ్ళు కొద్దిమందే ఉంటారండి. సో ఇన్ఫెక్షన్ వేరు, డిసీజ్ వేరు. సో ఇన్ఫెక్ట్ అయినంత మాత్రాన డిసీజ్ లాగా మారాలని ఏం లేదండి. సో డిసీజ్ లాగా ఎవరు మారుతున్నారు, ఎవరిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉందో, ఆ పోరాడే కెపాసిటీ తక్కువగా ఉంటుందో వాళ్ళు బయటపడుతున్నారు లక్షణాల రూపంలో. వాళ్ళు ఏ కేటగిరీ పీపుల్ అంటే వయసులో పెద్దవారు కావచ్చు, క్రానిక్ కండిషన్స్ అంటే గుండె జబ్బులు కావచ్చు, కిడ్నీ జబ్బులు కావచ్చు, లేదంటే సమ్ అదర్ స్టెరాయిడ్స్ మీద ఎక్కువగా ఉండే వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు బయటపడుతున్నారు. అంతే తప్ప రెగ్యులర్ నార్మల్ వ్యక్తులు భయపడాల్సిందైతే లేదండి. సో కంగారు పడకండి. సరే, ఇప్పటికే చాలా చోట్ల మన స్కూల్స్లో చూడొచ్చు, చాలా వరకు చెప్తున్నారు మాస్క్ వాడండి, మాస్క్ వాడితే చాలా వరకు ఈ కరోనా నుంచి మనం బయటపడతామని చూసి చాలా వరకు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది మనం జనాలను చూస్తే మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నారు. మొత్తానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? ఎప్పుడు కూడా ఒకటేనండి. గత కొంత కాలంగా మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో భాగంగా మందుల కంటే కూడా జాగ్రత్తలే ముఖ్యమని నమ్ముతాం. అంటే వచ్చిన తర్వాత మందులు వాడడం కంటే రాకుండా చూసుకోవడం మంచిది. సో ప్రికాషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మోర్ దాన్ మెడికేషన్స్ ఎప్పుడు కూడా ప్రికాషన్సే ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఎప్పుడూ ఇన్ఫెక్షన్ ఎదుటి వ్యక్తి నుంచి మనకు వచ్చేదే కాబట్టి సో మాస్క్స్ ప్రిఫరబుల్ అంటాం. అది కూడా టైట్ మాస్క్, అంటే ఈజీగా ఇన్హేల్, అంటే ఎక్కడికి మనకు ఎదుటి వ్యక్తి దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్ స్ప్రెడ్ ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంటుంది కాబట్టి మాస్క్ ద్వారా ఏంటంటే అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ మనకు అందుతుంది. అందువల్ల ఖచ్చితంగా మాస్క్ వాడమని చెప్తాను. రెండు, ఎవరైతే దగ్గు లాంటి ఇబ్బందులతో బాధపడుతుంటారో వాళ్ళకు దూరంగా కొంచెం అట్లీస్ట్ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తాం. అదే దాన్నే మనం అప్పట్లో ఏంటంటే అట్లీస్ట్ 6 feet డిస్టెన్స్ అని మాట్లాడుతున్నాం. కనీసం 6 అడుగుల దూరం మెయింటైన్ చేయండి అని. రెండు, మార్కెట్కి వెళ్తారు, గుంపులుగా ఉన్న చోట డెఫినెట్గా మాస్క్ వాడండి. అది మాల్స్లో కావచ్చు, మార్కెట్స్లో కావచ్చు, ఫంక్షన్స్లో కావచ్చు, టెంపుల్స్లో కావచ్చు. మూడు, వచ్చినప్పుడు రానప్పుడు సంబంధం లేకుండా ప్రాపర్ హైజీన్, అట్లీస్ట్ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సరైన ఫుడ్ అంటే ప్రోటీన్ ఫుడ్ ప్రిఫరబుల్. మూడు, హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. ఇంటి ఎన్విరాన్మెంట్ అయినా మరీ క్రౌడీగా లేకుండా చూసుకోండి. కొంచెం శానిటేషన్స్ కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఒక కోవిడ్ అని కాదు,
ఏ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చూసుకుంటే మంచిది. సీనియర్ మోస్ట్ ఊపిరితిత్తుల డాక్టర్ రామాంజనేయుడు సార్ ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ మీద మనం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గతంలో చూసినప్పటికీ చాలా వరకు మనం కోవిడ్ ఉన్నప్పటికీ చాలా మందిని మనం కాపాడాము. అంటే ఇప్పుడు మనం వచ్చినా రాకపోయినా తగు జాగ్రత్తలు కావచ్చు, తగిన ఫుడ్ కావచ్చు తీసుకోవడం వల్ల ఇది సీజన్గా వచ్చే ప్రతి వైరస్ నుంచి మనం ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు. ప్రతి ఒక్కరు గమనించి ఈ కరోనాను ఎటువంటి భయం లేకుండా ప్రతి ఒక్కరు మాస్కులు కావచ్చు, మీరు తగిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఎటువంటి వైరస్ నుంచి అయినా మనం కాపాడబడవచ్చు అని సీనియర్ మోస్ట్ ఊపిరితిత్తుల డాక్టర్ రామాంజనేయుడు సార్ చెప్తున్న పరిస్థితి.